ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. సాయంత్రానికి వర్షం మొదలైంది. రాత్రికి కుండపోతగా మారింది. హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా అన్నట్టు నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. సాయంత్రానికి వర్షం మొదలైంది. రాత్రికి కుండపోతగా మారింది. హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా అన్నట్టుగా నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. రైట్, హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం ఉక్కపోతతో అల్లాడిపోయిన జనానికి సాయంత్రం నుంచి కూడా వర్షం పడడంతో కొంత ఉపశమనం కలిగింది. రైట్, హైదరాబాద్లో గంట నుంచి కూడా మనం చూస్తున్నాము ఏకధాటిగా కూడా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, అసలు ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, డీటెయిల్స్ ఏంటి సుప్రియ? హిమబిందు, సడన్ గా చూస్తే అయితే హైదరాబాద్ లో ఒకసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయని చెప్పాలి. అయితే గంట సేపటి నుంచి మాత్రము నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా అయితే భారీ వర్షము కురుస్తుంది. ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, ప్యాట్నీ, రాణిగంజ్, సిటీ లైట్, వైఎంసీఏ, మారేడ్పల్లి, బోయిన్పల్లి, బేగంపేట్, సీతాఫల్ మండి, అట్టగుట్టతో పాటు తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. దీనితో మాత్రము సికింద్రాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు, అవసరమైతే బయటికి రావాలి అని చెప్పి. అయితే ఇంకా ఓవరాల్ గా చూస్తే అయితే మనం రాజేంద్ర నగర్ లోని ప్రాంతాల్లో అత్తాపూర్, శంషాబాద్, మణికొండ, నార్సింగ్, కాటేదాన్లో గంట నుంచి ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. ముషిరాబాద్, ఇందిరా పార్క్, గాంధీనగర్, కవాడిగూడ, ఆర్టీసీ రోడ్, బాగ్లింగంపల్లి, బోలక్పూర్ ప్రాంతాల్లో గాలి దుమారంతో భారీ వర్షం మొదలైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూస్తే అయితే మనము ఇటు పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, జీడిమెట్ల సైడ్ అయితే భారీ వర్షం పడుతుంది. అయితే ఇప్పుడు ఆఫీసర్స్ నుంచి, కాలేజెస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ఇటు ప్రయాణికులకి కూడా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అయితే మహిళలు కూడా చాలా మంది బస్ స్టాప్లలో వెయిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి బస్సులు రాకపోవడంతో కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా మెయిన్ సిటీస్ లోని మనం కొన్ని చూస్తే అయితే హైటెక్ సిటీ నుంచి పంజాగుట్ట వారికి, మళ్ళీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి అంతా మనకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే గంట సేపటి నుంచి మాత్రము నగర వ్యాప్తంగా అయితే చూస్తే నగర వాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి అక్కడ రోడ్లపై అయితే నీళ్లు, వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో కూడా కనీసము బస్ స్టాప్లలో కూడా నిలిచిన పరిస్థితి అయితే లేదు. అయితే రానున్న 2 రోజులు కూడా ఇదే భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ కూడా జారీ చేసింది. ఇక మధ్యాహ్నం వరకు అయితే మనకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని జిల్లాలో చూస్తే ఇదే ఉడకపోతూ ఉంటుంది. సాయంత్రం నుంచి అయితే వర్షాలు ఇలానే ఉంటాయని కూడా చెప్తున్నారు. ఒకవైపు ప్రయాణికులకి రోడ్డు వేనే ఇబ్బందికరంగా ఉందని చెప్పి చాలా మంది మెట్రోకి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా మెట్రోలో కూడా మెట్రో స్టేషన్స్ లలో కూడా రద్దీ ఎక్కువగా ఉండిపోవడంతో మెట్రో కూడా ఫుల్ అయిపోతుంది. దానితో పాటు ర్యాపిడోలు బుక్ చేసుకున్నప్పటికీ, ఓలా, ర్యాపిడో బుక్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి బుక్ అవ్వకపోవడంతో కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. హిమబిందు, అయితే నెక్స్ట్ ఇంకా రానున్న గంట సేపట్లో అయితే హైదరాబాద్ కి భారీ వర్షం ఉన్నట్టయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక ఇళ్లకి వెళ్లే సమయంలో మెట్రో పిల్లర్స్ కింద, పాత భవనాలు, షెడ్లు, స్తంభాల కింద నిల్చోవద్దని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే వరదలో కొట్టుకుపోయిన వాళ్ళకంటే ఎక్కువగా పాత భవనాలు కూలిపోయి చాలా మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఎన్నో చోటు చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అయితే పాత భవనాలుగా మనం ఎక్కువ చూస్తే అయితే సుల్తాన్ బజార్, కోటి, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాలలో మనకు పాత భవనాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి అక్కడ ఎక్కువగా బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు అధికారులు. దానితో పాటు వాటర్ లాగింగ్ ఏరియాస్ హైదరాబాద్ లో వర్షం పడితే మోకాళ్ల లోతు వరకు కూడా నిండిపోయిన పరిస్థితి. చాలా వరకు ట్రాఫిక్ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. బట్ మనం చూస్తున్న గంట సేపటి నుంచి కూడా ఏకధాటిగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో
చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా ఒక నాలాలన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ కూడా ఈ వాటర్ స్టాగింగ్ లేకుండా కూడా అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఏమైనా దిగినాయా? ఎట్లా ఉంది సుప్రియ? బిందు అయితే హైదరాబాద్ లో మనకు చిన్న వర్షం పడితేనే చెరువులో తలపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కూడా చూస్తే అయితే మనకు నగర వ్యాప్తంగా అయితే అదే పరిస్థితి ఉందని చెప్పాలి. మోకాళ్ళ లోతు వరకే అయితే వర్షపు నీరు చేరడంతో మాత్రము ఇటు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్లే వాళ్ళు లేదంటే ప్రయాణం చేసే వాళ్ళు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా మనం 2 రోజుల కింద పడ్డ వర్షాలకి కూడా మెట్రో స్టేషన్ల వరకు వర్షపు నీళ్లు రావడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ రోజు కూడా చూస్తే అంటే నగర వ్యాప్తంగా చూస్తే అయితే ఇలాంటి లోతట్టు ప్రాంతాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి అయినంత వరకు అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలోకి దిగి అయితే ఎప్పటికప్పుడు అయితే వాళ్ళు ఇటు ట్రాఫిక్ కి సంబంధించి అవ్వచ్చు లేదంటే ఈ వర్షంకి సంబంధించి కూడా అవ్వచ్చు, వాళ్ళైతే ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తమై దాన్ని క్లియర్ చేసే పనిలోనే ఉన్నారు చెప్పాలి. అయితే ముఖ్యంగా చూస్తే అయితే ఇటు నాలాలు, డ్రైనేజ్ ఉన్న ఏరియాలలో కూడా వాళ్ళు బల్దీ అయితే రంగంలోకి దిగి అయితే అప్రమత్తం చేస్తుంది. లోతట్టు ప్రాంతాల వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. హిమబిందు. ఎస్, అంటే సుప్రియ బేసికల్గా మనం చూస్తుంటే అంటే ఇప్పుడు హైడ్రా కూడా చాలా వరకు దిగి ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తున్న నేపథ్యం అంటే ఇంకా గంట పాటు కూడా వర్షం కురుస్తుందని చెప్పి ఐఎండీ హెచ్చరించింది. సో అంటే ఎట్లా ఉండబోవచ్చు ఈ వర్షం ఇంకా కంటిన్యూ అయితే? ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ ఉందా? ఎట్లా ఉండొచ్చు సుప్రియ? అవును, ఇప్పటికే చూస్తే అయితే నగరంలో అసలు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ అయితే బాగా ఏర్పడింది. అయితే షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న గల్లీలో చూసినప్పటికీ కూడా మనకు ట్రాఫిక్ సమస్య అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే గంట తర్వాత ఇంకా భారీ వర్షం ఉండడంతో అయితే ట్రాఫిక్ సమస్య అయితే ఈరోజు మనకు తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అధికారులు క్లియర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు రంగంలోకి దిగి ఇటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు హైడ్రాకి సంబంధించి కూడా ఈ టైంలో అయితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే మనము హైదరాబాద్ లో చూస్తే మనకు 40కి పైగా ఉంటారు కాబట్టి చాలా మంది లక్షల కొద్ది మంది వాహనాలు బయటనే ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే మనము 4 వీలర్స్ ఎక్కువగా రోడ్డు పైన రావడంతో మాత్రం ట్రాఫిక్ భారీగా ఏర్పడుతూ ఉంది. అయితే వాళ్ళకి అయినంత వరకు అయితే క్లియరెన్స్ చేసే పనులనే ఉన్నారు. హిమబిందు, ఇక్కడ కూడా చూస్తే 4 గంటలకి 5 గంటల నుంచి ఆఫీస్ నుంచి బయలుదేరిన వాళ్ళు కూడా ఈ రాత్రి 10-11 అయినప్పటికీ కూడా ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ వల్ల మాత్రం ఇంటికి చేరుకున్న పరిస్థితి అయితే మనకు 2 రోజుల కింద కనిపించలేదు. ఈ రోజు కూడా మనం బయట చూస్తే అయితే పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.